నాన్న అని పిలిచి నాటకం ఆడదాం అనుకుంటున్నావా? పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుడు తిరిగి బయటికి వెళ్ళలేడురా. అలా అని రెచ్చగొట్టి పంతానికి వస్తే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడి అజేయుడై బయటకు వెళ్ళగలడు. పిరికి పంద, నన్ను పట్టుకోవడానికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావా? నేను పిరికి పందనే కాళ్ళు పట్టుకోలేదు, నాకు జన్మనిచ్చిన దైవాన్ని, అందుకే భక్తితో కాళ్ళు పట్టుకుంటున్నాను. రేయ్, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆఫీసర్స్ ఈ సింహం లాంటి శివరాముని ఏమీ చేయలేకపోయారు. అలాంటిది పసివేధవులు నన్ను పట్టుకోవడానికి వచ్చారా? పసి వాళ్ళని తాళ్లతో బంధించడం దమ్ములను మనిషి చేసే పని కాదు. కట్టు చెప్పండి. రాతి మనిషి అయినా నీకు సంస్కారం ఉందే? నేను రాతి మనిషిని నీకెవరు చెప్పారు? కటకటాల నుంచి తప్పించుకున్నవాడు, సమాజం చేత దొంగ అని ముద్ర వేయబడ్డవాడు, చట్టం నుంచి తప్పించుకు బ్రతికేవాడు రాతి మనిషి, రాక్షసుడు కాక మరెవరు. అందరిలాగే నువ్వు అబద్ధాల్ని నమ్మే అమాయకుడు అని అర్థమవుతుంది. అంటే నువ్వు నేరస్తుడివి కాదంటావా? తప్పు చేసి తప్పించుకోలేదంటావా? అధిక ప్రసంగం. కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక మంచి మనిషి మీద కొందరు ద్రోహులు నేరం మోపారు. ఆలోచన లేని చట్టం అతన్ని పట్టుకుంది, చూపులేని న్యాయం అతన్ని శిక్షించింది. అన్యాయంగా తన వాళ్లకు దూరమైన అతను కటకటాల నుంచి తప్పించుకున్నాడు. అది మరొక నేరం అంది సమాజం. అతన్ని వెంట తరిమింది సంఘం. పిస్టల్స్ తో, పోలీస్ కుక్కలతో అనుక్షణ అభాగ్యుల్ని వెంటాడి వేధించింది. అప్పుడు అతని ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. కన్నీళ్లలోంచి కోపము, కసి పుట్టుకొచ్చాయి. 10 మంది అభాగ్యుల్ని పోగు చేసి సొమ్ములున్న వారు సృష్టించుకున్న ఈ చట్టానికి, న్యాయానికి ఎదురు తిరిగాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పు, అతను నేరస్తుడంటావా? అతను దోషి అంటావా? నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పచ్చు. అంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోవు. సమర్థింపు కాదురా నాది. ఈ అడవిలో పుట్టని, చెట్టుని, వేలాది పేద ప్రజల్ని అడుగు, నేనంటే ఏమిటో తెలుస్తుంది. నా అన్న వాళ్ళని పోగొట్టుకున్న నేను అందరూ నా వాళ్ళేనని బతుకుతున్నాను. అన్యాయమైపోయిన నేను అందరి న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆకలితో బాధపడే వాళ్ళకి అన్నం పెట్టడానికి, ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళని ఆదుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేసిన నేను ఈ చట్టం ఏమన్నా పట్టించుకోను, ఈ సంఘం ఏమన్నా వినిపించుకోను. నానా, ఏమిటా పిలుపు? కన్న కొడుకు తన తండ్రిని పిలిచే పిలుపు. శభాష్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీ తెలివితేటలకి నిన్ను అభినందిస్తున్నాను. ప్రాణాలు తీస్తానని తెలియడంతో నాన్న అని పిలిచి నాటకం ఆడదాం అనుకుంటున్నావా? పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుడు తిరిగి బయటికి వెళ్ళలేడురా. అలా అని రెచ్చగొట్టి పంతానికి వస్తే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడి అజేయుడై బయటకు వెళ్ళగలడు. ప్రస్తుతం తుపాకీ మీ చేతుల్లో ఉందగా, కాల్చండి. ఏ ఆగిపోయారే? ఈ స్థావరం మీది, ఇప్పుడు అవకాశం మీది. చేతిలో ఆయుధం ఉంది, ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నేనున్నాను. కాల్చి చంపండి. కానీ ఒక్క విషయం, ఏమిటది? మీరు నన్ను చంపితే మీకు తెలియవలసిన ఒక గొప్ప నిజం శాశ్వతంగా తెలియకుండా పోతుంది. ఏమిటా నిజం? మీ ఇల్లాలు పేరు పార్వతి, మీ 2 బిడ్డల పేర్లు మురళి, పద్మ. ఎన్నో ఏళ్లుగా దూరం అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి లేదా? మరొక విధమైన కట్టుకథతో నన్ను ఇంకొక విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా వాళ్ళ గురించిన వివరాలు పోలీస్ వయసులో చదివి వచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా కుటుంబం అంతా ఏనాడో నాశనం అయిపోయింది. నా వాళ్ళందరూ బుగ్గైపోయారు. నిజం అది కాదు అని నాకు అబద్ధం చెప్పాలనుకో. జైలు నుంచి తప్పించుకున్న నాకు నా వాళ్ళందరూ మరణించారని తెలుసురా. తగలబడుతున్న ఇంట్లో నుంచి తప్పించుకున్న అమ్మ నన్ను చెల్లాయిని రక్షించుకుంది. అమ్మ, చెల్ల ఈనాటికి మీకోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే అమ్మను కలుసుకొని నిజం మీరే తెలుసుకోండి. నువ్వు నిజంగా నీ కొడుకునే నాన్న. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నీకు ముద్దిచ్చి సాగనింపే మురళిబాబు నాన్న. మురళి నాన్న
నాన్న, మిమ్మల్ని చూసిన వెంటనే గుర్తించాను. కానీ మీ నోటి వెంటనే మీకు జరిగిన అన్యాయాన్ని, నిర్దోషమైన నిజాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించు నాన్న. నాన్న, బాబు మురళి, ఇన్నేళ్ళు మీరెవ్వరూ లేరనుకుని బాధంతా గుండెల్లోనే దాచుకుని బతికంట్రా. పద, మీ అమ్మని చెల్లెల్ని చూద్దాం పద. వద్దు నాన్న, మిమ్మల్ని ప్రభుత్వం నేరస్తుడిగా నమ్ముతుంది. మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించి అమ్మ దగ్గర తీసుకువెళ్తాను. కానీ నన్ను నిర్దోషిగా నిరూపించడం అంత తేలికైన పని కాదు బాబు. ఎంత కష్టమైనా పర్వాలేదండి, మురళి లాయర్ మిమ్మల్ని తప్పకుండా కాపాడగలడు. ఏమైనా సరే నేను మీ అమ్మని చూసి తీరాల్సిందే. ఒరే మురళి, ఆయన అంతగా అడుగుతున్నారు, ఒక్కసారి మీ అమ్మగారిని చూపించరా. సరే నాన్న. ఒకప్పుడు పున్నమి నాడే మీ అమ్మ నా జీవితంలో ప్రవేశించింది కనుక వచ్చే పున్నమి నాటి రాత్రి నేను అక్కడికి వస్తాను. దేవుడయ్యా, 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 అసలు దుర్మార్గుడు ఆ రేళ్లవాడి ముఠా గురించి నేను తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు నన్ను కాల్చి చంపబోయారు. వాళ్ళుండే స్థావరం నేను తెలుసుకున్నాను. దొరా అయ్యా, వీడికి వెంటనే వైద్యం చేయించు. వీడి వల్ల మనకి ఎన్నో వివరాలు తెలియాలి. అట్లాగే పదబాబు, నీతో చెప్పవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సరే నాన్న. పద. మళ్ళీ ఇలాగా. అవునమ్మా, నాన్నగారిని కలిశాను, కళ్ళారా చూశాను. మీ గురించి నా గురించి చెప్పాను. ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చానమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్లు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు బాబు. మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మ. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా. అమ్మా తులసి, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తల్లిదండ్రులకు ఆడపిల్లని కన్నప్పుడు కాదమ్మా, ఆ కూతుర్ని లక్షణంగా ఒక ఇంటికి కొడలుగా పంపించినప్పుడే నిజమైన ఆనందం. నా కూతురు అదృష్టవంతురా. రేపు పెళ్ళైతే మీ అమ్మాయి అదృష్టం అంతా మాకే వచ్చేస్తుంది. బాగా చెప్పావమ్మా. అవును, ఇంతకీ ఇలాంటి శుభ సందర్భంలో బావగారు లేకపోవటమా? పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఈ శుభకార్యాన్ని జరిపించమని మరీ మరీ చెప్పారు. మరీ చెప్పిన తర్వాత మరి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు సార్. అన్నారు కాదు, ఇప్పుడు అంటున్నారు, ఇక ముందు అంటారు కూడా. అమ్మా, ఇక తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం జరిపించమంటారా? ఓ, తాంబూలాలు పుచ్చుకోవాల్సింది నేను కాదండి. అదుగో మా మురళి తీసుకొస్తున్నాడే ఆవిడే. ఏమిటమ్మా మీరు చెప్పేది? మురళిని కన్న తల్లి ఆవిడ. పెంచిన తల్లి నేనే అయినా నవమాసాలు మోసి కన్న తల్లి ఆవిడ. పేరు పార్వతమ్మ. భర్త పేరు శివరాం. అతను ఒక హంతకుడు. చట్టానికి దొరకకుండా సంఘానికి దూరంగా అడవుల్లోనూ కొండల్లోనూ జంతువులా తిరిగే దుర్మార్గుడు. జగన్నాథ్ గారు, మీరు పొరబడుతున్నారు అని మీరు చెబితే నన్ను నమ్మంటారా? నాకు తెలుసమ్మా. సరిగ్గా 14 ఏళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఇంట్లోకి ప్రవేశించి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇంటి ఇల్లాలిని చంపి ఒక పసిబిడ్డను అనాథన చేసి చట్టానికి దొరకకుండా తప్పించి తిరుగుతున్న పరమ కిరాతకుడు మా శివరాము. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆనాడు భార్యను పోగొట్టుకున్న భర్త మరెవరో కాదు, నేను. తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డ నా కూతురు. అంటే ఆనాటి లాయర్ జగన్నాథ్ అడవి నువ్వేనన్నమాట. ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు. నిర్దోషి అయిన మా నాన్నగారి మీద దోషి అని అబద్ధపు ముద్ర వేసి శిక్ష పడేటట్టు చేసిన న్యాయవాది మీరేనన్నమాట. నీ కన్న తండ్రి కనుక నువ్వు, అతన్ని కట్టుకున్న మనిషి కనుక నీ తల్లి అతను నిర్దోషనవచ్చు. కానీ నాకు తెలుసు, అతను దోషి, దుర్మార్గుడు, హంతకుడు. ఆపండి. ఒక అమాయకుడిని అన్యాయంగా నేరస్తుడిని చేసిందే గాక అతన్ని నాన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి అడవుల పాలు చేశారు. అతను నిజంగా అమాయకుడి అయితే చట్టం నుంచి పారిపోయి ఉండడు, సమాజం నుంచి దూరంగా దొంగతనంగా బ్రతకడు. చట్టం నిజాన్ని తెలుసుకోలేక వెంటాడి వేధిస్తుంటే ఆ నిజాన్ని బయట పెట్టే దారి లేక దూరంగా వెళ్ళిపోయారు ఆయన. నీ సమాధానాలు సమర్థింపులు నాకు అనవసరం. నా భార్యను చంపిన వాడి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపడం అసంభవం. నువ్వు ఆ దుర్మార్గుడు కొడుకు అని నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను ఇంటి ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు.
అమ్మ రేఖ పద. మీరు తొందరపడుతున్నారు. నాది తొందరపాటు పొరపాటు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పద. మిస్టర్ జగన్నాథ్, నా తండ్రిని దోషి అన్న నీ నోటుతోనే ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి నీ చేతులు జోడించి క్షమాపణ చెప్పిస్తాను. ఆ చేతులతో నేను నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకిచ్చి పెళ్లి జరిపేటట్టు చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ శివరాం అంటే ఏమిటో, ఆయన కొడుకు అంటే ఏమిటో. గుర్తుంచుకో. You shut up. Come on.